మార్కెట్‌లో అత్యంత ప్రమాదకరమైన శబ్దం ఏది? అది మార్కెట్ పడుతున్నప్పుడు వచ్చే శబ్దం గాదు. అది మార్కెట్ ఆల్ టైమ్ హైలో ఉన్నప్పుడు. మీ పక్కనుండే స్నేహితుడు, మీ బంధువు లేదా ఒక న్యూస్ యాంకర్ అరిచే శబ్దం. ఇప్పుడే కొనండి. మళ్ళీ ఈ ఛాన్స్ రాదు. ఈరోజు గోల్డ్ రికార్డ్ హైలో ఉంది. సిల్వర్ పరుగులు తీస్తోంది. అందరూ ఒకటే ప్రశ్న అడుగుతున్నారు. నేనిప్పుడు కొనాలా? లేక అమ్ముకోవాలా? కానీ ఎకనామిక్ హిస్టరీ తెలిసిన వాడికి ఒక రహస్యం తెలుసు. బుల్ మార్కెట్లోనే 90% మంది ఇన్వెస్టర్స్ తమ చేతులు కాల్చుకుంటారు. నష్టపోయేది మెటల్ వల్ల కాదు, కేవలం వాళ్ళ టైమింగ్ మరియు ఇమోషన్ వల్ల. ఈరోజు ఈ వీడియోలో మనం ఒక చేదు నిజాన్ని మాట్లాడుకోబోతున్నాం. అదే ద సైకిల్ ఆఫ్ రిగ్రెట్. మార్కెట్ ఆల్ టైమ్ హైలో ఉన్నప్పుడు ఒక సామాన్యుడు ఎలా ఆలోచిస్తాడో తెలుసా? ఫైనాన్స్లో ఒక థియరీ ఉంది, ద గ్రేటర్ ఫూల్ థియరీ. దీని అర్థం ఏంటంటే, మీరు ఒక వస్తువుని గోల్డ్, సిల్వర్ ఎక్కువ రేటుకి కొంటారు. ఎందుకు? మీ తర్వాత మీకంటే ఎక్కువ రేటుకి కొనే ఇంకో వెర్రివాడు దొరుకుతాడనే నమ్మకంతో. మార్కెట్ హైస్లో ఉన్నప్పుడు లాజిక్ చనిపోతుంది, ఎమోషన్ డ్రైవ్ చేస్తుంది. కామెంట్స్లో ఎవరో అంటారు, బ్రో సిల్వర్ 3,00,000 రూపాయలు వెళ్తుందట. వెంటనే మీకు ఫీర్ ఆఫ్ మిస్సింగ్ అవుట్ మొదలవుతుంది. మీ బ్రెయిన్లో క్యాలిక్యులేటర్ ఆఫ్ అయిపోతుంది. కేవలం డోపమిన్ రిలీజ్ అవుతుంది. కానీ గుర్తుంచుకోండి, హై ప్రైజ్ అనేది డేంజర్ కాదు, కానీ ఆ ప్రైస్ని చూసి మీరు పడే హై ఎమోషన్ అత్యంత ప్రమాదకరం. ఇది ఈరోజే కొత్తగా జరగట్లేదు, చరిత్ర రిపీట్ అవుతుంది. 1720 వెళ్దాం. లండన్లో సౌత్ సీ బబుల్. ఈసారి మార్కెట్ ఉచ్చులో పడింది సామాన్యుడు కాదు, సాక్షాత్తు గ్రావిటీని కనిపెట్టిన సైంటిస్ట్ ఐజాక్ న్యూటన్. ఆయన మొదట తక్కువ రేటుకు కొని మంచి లాభాలతో బయటకొచ్చారు. కానీ ఆ తర్వాత ఆయన స్నేహితులు ఇంకా మార్కెట్లో ఉండి కోట్లు సంపాదించడం చూశారు. వెంటనే ఆయనకు అసూయ మొదలైంది. లాజిక్ని పక్కన పెట్టి తన ఆస్తిని మొత్తం తీసుకెళ్లి పీక్లో పెట్టారు. బబుల్ పగిలిపోయింది. న్యూటన్ తన జీవిత సంపాదనలో 20 కోట్ల రూపాయలు ప్రెజెంట్ వాల్యూ పోగొట్టుకున్నారు. అప్పుడు ఆయన ఒక మాట అన్నారు, ఐ కెన్ క్యాల్కులేట్ ద మోషన్స్ ఆఫ్ హెవెన్లీ బాడీస్ బట్ నాట్ ద మ్యాడ్నెస్ ఆఫ్ పీపుల్. పోనీ 2011కి రండి. గోల్డ్ పీక్ స్టేజ్లో ఉంది, $1,900. అప్పుడు ఎవరైతే ఇంకా పెరుగుతుందని ఆశపడి లంప్సమ్గా డబ్బు పెట్టారో వాళ్ళు మళ్ళీ తమ అసలు బ్రేక్ ఈవెన్ చూడ్డానికి 2020 వరకు 9 ఏళ్లు వెయిట్ చేయాల్సి వచ్చింది. హిస్టరీ ఎప్పుడు ఒకటే చెప్తుంది, ద క్రౌడ్ ఈజ్ ఆల్వేస్ రైట్ డ్యూరింగ్ ద ట్రెండ్ బట్ ఆల్వేస్ రాంగ్ ఎట్ ది ఎండ్. ట్రెండ్ ఉన్నంతసేపు గుంపు గెలుస్తుంది, కానీ చివర్లో నష్టపోయేది ఆ గుంపే. సో ఇప్పుడు ఏం చేయాలి? బంగారం కొనడం మానేయాలా? కాదు. 90% మంది ఇన్వెస్టర్స్ ఎందుకు ఓడిపోతారంటే వాళ్ళు ప్రైస్ని కంట్రోల్ చేయాలని చూస్తారు. కానీ స్మార్ట్ ఇన్వెస్టర్ తన పెట్టుబడిని కంట్రోల్ చేస్తాడు. మీ దగ్గర ఒక ₹1,00,000 ఉంటే మార్కెట్ హైలో ఉన్నప్పుడు దాన్ని ఒక్కసారిగా లంసం పెట్టడం ఇన్వెస్ట్మెంట్ కాదు, అది గ్యాంబ్లింగ్. ద స్నైపర్ స్ట్రాటజీ. అందరూ కొంటున్నప్పుడు మీరు సైలెంట్గా ఉండాలి. ట్రాంచింగ్. మీ డబ్బుని 4 భాగాలు చేయండి. మార్కెట్ 5% పడితే మొదటి బుల్లెట్ 25%. మార్కెట్ కాన్సాలిడేట్ సైడ్వేస్ అయితే రెండో బుల్లెట్. నో ఇమోషన్. రేటు పెరిగితే సంతోషం వద్దు, పడితే బాధ వద్దు. కేవలం సిస్టమ్ని ఫాలో అవ్వండి. కానీ ఒక నిమిషం, బంగారు రేటు ఎందుకు పెరుగుతోంది? సిల్వర్ ఎందుకు ఆకాశాన్ని తాకుతోంది? ఇది కేవలం గ్రోత్ కాదు, ఇది ఒక వార్నింగ్ సిగ్నల్. హిస్టరీలో ఎప్పుడైతే మార్కెట్స్ ఇలా పిచ్చిగా ప్రవర్తిస్తాయో దాని వెనుక ఒక పెద్ద ఎకనామిక్ తుఫాన్ రాబోతోంది. నేను దాన్ని 2026 క్రైసిస్ అని పిలుస్తున్నాను. ఇప్పుడు మీకు కావాల్సింది ఇన్వెస్ట్మెంట్ టిప్స్ కాదు. టిప్స్ మిమ్మల్ని బుల్ మార్కెట్లో కాపాడలేవు. మీకు కావాల్సింది ఒక వార్ మాన్యువల్. సంక్షోభం వచ్చినప్పుడు 90% మంది భయంతో తమ ఆస్తులను అమ్ముకుంటారు, పానిక్ సెల్. కానీ 10% మంది స్మార్ట్ పీపుల్ అదే సంక్షోభాన్ని వాడుకుని జనరేషనల్ వెల్త్ సృష్టిస్తారు. ఆ 10% లిస్టులో మీరుండాలంటే మీకు ఒక ప్రత్యేకమైన మైండ్ సెట్ కావాలి. దాని పేరే 2026 క్రైసిస్ థింకింగ్ ఫ్రేమ్వర్క్. ఈ ఫ్రేమ్వర్క్ని నేను ఒక డిజిటల్ బ్లూ ప్రింట్ రూపంలో డాక్యుమెంట్ చేశాను. 2026లో రాబోయే క్రైసిస్ని ఎలా ఎదుర్కోవాలి, మార్కెట్ క్రాష్ అయినప్పుడు మీ క్యాపిటల్ని ఎలా డిప్లాయ్ చేయాలి, భయాన్ని లాభంగా ఎలా మార్చుకోవాలి. మార్కెట్ ఇప్పుడు హైలో ఉంది, అందరూ పార్టీ చేసుకున్నారు, కానీ తెలివైన వాడు ఇప్పుడే లైఫ్ జాకెట్ సిద్ధం చేసుకుంటాడు. బ్లూ ప్రింట్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది. చివరిగా ఒక మాట, మార్కెట్ ఒక పిచ్చి గుర్రం లాంటిది, అది పరిగెత్తుంది, మీరు దాంతోపాటు పరిగెత్తకండి. ఓపిక ఉన్నవాళ్లే నెక్స్ట్ ఫేజ్లో వెల్త్ క్రియేషన్ చేస్తారు.
నాలెడ్జ్‌లో ఇన్వెస్ట్ చేయండి, ఎమోషన్‌లో కాదు. మీరు చూసింది ఈకనామిక్ హిస్టరీ. ఈ వీడియో మీకు విలువైన సమాచారాన్ని ఇచ్చిందని అనుకుంటే మర్చిపోవద్దు. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ అండ్ షేర్ చేయండి. మనం నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.